అజారుద్దీన్ రేవంత్ రెడ్డి క్యాబినెట్ల మంత్రి. అయితే ఈయన నాకు మంత్రి పదవి వచ్చింది, నేను మంత్రినైనా అనే ముచ్చట 3 నెలల ముచ్చట లెక్కనే కనిపిస్తుంది. ఎందుకు అంటే మామూలుగా మంత్రి కావాలంటే ఏం కావాలి అంటే ఎమ్మెల్యే అన్న అయ్యి ఉండాలి, ఎమ్మెల్సీ అన్న అయ్యి ఉండాలి. అయితే అజారుద్దీన్ ఇప్పటివరకు ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు. మరి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కాకుండా మంత్రి ఎట్లయిండు అంటే ఎవరైనా సరే మంత్రి పదవి తీసుకున్న తర్వాత కూడా 6 నెలల లోపల వాళ్ళు ఎమ్మెల్యే అన్న ఎమ్మెల్సీ అన్న అవ్వాలి. అంటే శాసనసభ కన్నా శాసన మండలి కన్నా రెండిట్లలో ఏదో ఒకదానికి ఎన్నికై ఉండాలి. ముందుగా మంత్రులు అవ్వుండొచ్చు, మంత్రి పదవి తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు సభకి ఎన్నిక అయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు అజారుద్దీన్కి ఎందుకు 3 నెలల ముచ్చట్లెక్క కనిపిస్తుంది అంటే అజారుద్దీన్ మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికలప్పుడు వాళ్ళు క్యాబినెట్లకి తీసుకున్నారు. ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రమాణ స్వీకారం చేసిన దాంట్లో 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిరు. దాని తర్వాత ఇంకా 6 ఖాళీలు ఉండే. ఆ 6 ఖాళీలల్లో మధ్యలో మళ్ళొకసారి 3 ఖాళీలను నింపుకున్నారు. 3 నింపుకున్న తర్వాత ఇంకెన్ని ఖాళీలు ఉంటాయి, ఇంకొక 3 ఖాళీలు ఉంటాయి కదా. ఆ 3 ఖాళీలలో ఏం చేసిర్రు అంటే ఒక్కదాన్ని మాత్రమే మళ్ళా నింపిరు. అదెవరితో? అజారుద్దీన్తో నింపిరు. ఎప్పుడు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలప్పుడు నింపిరు. ఇంకా 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. అయితే ఆ అజారుద్దీన్కి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలప్పుడు మంత్రి పదవి ఇచ్చిరు కదా. అప్పుడు ఏమన్నారు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో అక్కడ ముస్లింల జనాభా ఎక్కువ ఉంది కాబట్టి దానికోసమనే అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చిర్రు అనేది ఆ రోజు అందరూ కూడా ఓపెన్గానే మాట్లాడుకున్నారు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయిపోయి 2 నెలలు కావటానికి వస్తుంది. ఇంకా ఎన్ని నెలలు మిగిలింది అజారుద్దీన్కి? లెక్క ప్రకారం చూసుకుంటే ఇంకొక 4 నెలలు మిగిలింది. ఈ 4 నెలలలో ఆయన ఎమ్మెల్యే అన్న కావాలి, లేకపోతే మండలి కన్నా ఎన్నిక కావాలి, అంటే ఎమ్మెల్సీ కావాల్సి వస్తుంది. ఇప్పుడు లెక్క ప్రకారం చూసుకుంటే ఏమన్నా ఎన్నికలు జరిగేది ఉందా? ఇప్పుడు ఏం జరిగేటట్టు కనిపిస్తలేవు. సరే, పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, అంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా 10 మంది, వాళ్ళ మీద వేటు పడుతుంది, పడితే ఉప ఎన్నికలు వస్తాయి కదా అని ఒక చర్చ జరుగుతుంది. అయితే ఒకవేళ వాళ్ళ మీద వేటుబడి ఉప ఎన్నికలు వచ్చినా ఆ ప్లేస్లో వాళ్ళే పోటీ చేయాలనుకుంటారు, కానీ వాళ్ళు పక్కకి జరిగి అజారుద్దీన్కి ఇయ్యనిస్తారా టికెట్? ఇప్పుడు అజారుద్దీన్ పోటీ చేస్తే ఎక్కడ పోటీ చేయాలి? హైదరాబాద్లో ఉన్న దాంట్లో పోటీ చేయాలి. సపోజ్ ఎగ్జాంపుల్ ఖైరతాబాద్ ఉప ఎన్నికనే వచ్చింది అనుకోర్రి. ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తే అక్కడ దానం నాగేందర్ పక్కకు జరిగి అజారుద్దీన్కి ఇయ్యండి, నేను పక్కకు జరుగుతాను అనాలి. అట్లాంటి పరిస్థితులు ఉంటాయి ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే. వాళ్ళకున్న ఎమ్మెల్యే టికెట్ని త్యాగం చేసి పక్కకు జరిగి వేరేటోళ్ళకి ఇయ్యిర్రి, వాళ్ళు గెలవనియ్యిర్రి, ఎందుకంటే ఆయనకి మంత్రి పదవి ఉంది కదా అనే అంతటి గొప్ప హృదయం ఎవరికి ఉండదు. కాంగ్రెస్ పార్టీలో అసలే ఉండదు. అది వాళ్ళ పార్టీలో చాలా ప్రజాస్వామ్యం ఎక్కువ, అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అనేది మాట్లాడుకుంటాం కదా. సో ఎవరైనా సరే వాళ్ళ ఎమ్మెల్యే టికెట్ని త్యాగం చేసి అజారుద్దీన్కి ఇచ్చే అవకాశం ఉండదు. సో అక్కడ ఎమ్మెల్యేకి పోటీ చేసే అవకాశం అనేది క్లోజ్ అయిపోయినట్టేనా? దాదాపుగా కనిపిస్తలేదు కదా. ఇక ఇంకొక మిగిలిన ఆప్షన్ ఏంది? ఎమ్మెల్సీ అవ్వడు. ఆ ఎమ్మెల్సీ అయ్యే దాంట్లోనే కోదండరామ్కి అజారుద్దీన్కి ఎమ్మెల్సీలుగా గవర్నర్ కోటాలో నామినేట్ చేసింది ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ. కానీ దాని మీద కేసు ఉంది, సుప్రీంకోర్టుల వరకు కూడా ఉంది. అంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా బీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ చేసిన వాళ్ళు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ వాళ్ళిద్దరూ కేసు వేసిరు. దీని మీద ఆ కేసు నడుస్తుంది. ఆ కేసు తేలేది ఎప్పుడు? కేసు తేలి వీళ్ళ వైపుకు తీర్పు వస్తే గనక ఈయన ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఆ కేసు తేలేటట్టు కనిపిస్తలేదు. అది వీళ్ళకి పాజిటివ్గా వచ్చే అవకాశం ఉండాలి మళ్ళీ. సరే, అది కూడా పోతే మళ్ళీ కొత్తగా ఏమన్నా ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్నాయా అంటే ఇప్పట్లో కొత్తగా ఎమ్మెల్సీలు కూడా ఖాళీ అయ్యేటివి కనిపిస్తలేవు. మరి ఖాళీ కాకపోతే కనుక ఇప్పుడు ఏప్రిల్ వరకు, ఇది జనవరి కదా, మనం ఉన్నది జనవరిలో, ఇంకా 4 నెలలు టైం ఉంది, అంటే ఏప్రిల్ వరకు టైం ఉంది. ఏప్రిల్ అయిపోయేంత వరకు అజారుద్దీన్ కనుక ఎమ్మెల్యే అన్న ఎమ్మెల్సీ అన్న కాకపోతే కనుక ఆయన మంత్రి పదవి పోతుంది. ఆయన మంత్రిగానే 6 నెలల మంత్రిగానే ఆయన పదవిని కోల్పోవాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తున్నప్పుడైతే చాలా క్లియర్గా కనిపిస్తుంది ఏంది అంటే ఆయన 6 నెలల మంత్రిగానే పదవిని కోల్పోయే అవకాశాలు లెక్కనే కనిపిస్తున్నాయి. గతంలో కూడా కొంతమంది ఇట్లనే ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు కాకుండానే మంత్రి పదవి తీసుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు 6 నెలలలో ఎమ్మెల్యేగానో ఎమ్మెల్సీగానో ఎన్నికయ్యారు. కానీ ఇక్కడ ఇప్పుడు కొత్తగా ఖాళీ అయ్యే ప్లేస్లు ఏవి కనిపిస్తలేవు కాబట్టి ఆయన నామినేట్ అయ్యే అవకాశం కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఇక ఏదో ఒకటి జరిగి మిరాకిల్ అంటారు చూసిరా, అట్లాంటిది జరిగితే తప్ప అజారుద్దీన్ మంత్రి పదవి కొనసాగేటట్టు కనిపిస్తలేదు. అందుకే ఇప్పుడు ఈ మధ్య ప్రభుత్వం కూడా ఏదో మంత్రివర్గ విస్తరణ చేస్తాము అంటున్నారు, కానీ దాని మీద ఎందుకు క్లారిటీ వస్తలేదు ఇంకా. ఎందుకంటే
అజారుద్దీన్ది కూడా మంత్రి పదవి అయిపోతుంది ఏప్రిల్ తర్వాత, అయిపోతే అది కూడా ఖాళీ అయితే దాంతో కలిపి 3 అవుతాయి కదా, ఆల్రెడీ 2 ఖాళీలు ఉన్నాయి, అజారుద్దీన్ది ఖాళీ అయితే కనుక 3 అవుతాయి. మళ్ళీ ఆ 3 మంత్రి పదవులు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో కొన్ని షెఫ్లింగ్స్ అవి ఇవి చేసి ఏప్రిల్ తర్వాత మంత్రివర్గ విస్తరణ చేస్తారు అని ఒక చర్చ కూడా జరుగుతుంది. అయితే అట్లనే నిజంగా చేస్తే కనుక ఏమవుతుంది అంటే మైనారిటీలలో కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 2 ఏళ్ల నుంచి మైనారిటీకి మంత్రి లేకుండానే రేవంత్ క్యాబినెట్ ఉంది. 2 ఏళ్ల తర్వాత ఇచ్చిన వాళ్ళకైనా ఫుల్ టైం ఇస్తున్నారా అంటే ఎన్నికల కోసమనే వాళ్ళను ఉపయోగించుకొని ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళు ఎన్నికలలో ఒడ్డెక్కినాక, వాళ్ళు ఎన్నికలలో గెలిచినాక గట్టెక్కిన తర్వాత ఆయన మంత్రి పదవి పోయేటట్టు చేసింది కాంగ్రెస్ పార్టీ అని మైనార్టీల నుంచి విపరీతమైనటువంటి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో మరి ఏం చేస్తుంది ప్రభుత్వం, ఎట్లా ముందుకు పోతుంది? అజారుద్దీన్ మంత్రి పదవి 6 నెలల ముచ్చటగానే ఉంటుందా, లేకపోతే ఫుల్ టర్మ్ ఆయన మంత్రిగా కొనసాగుతాడా అనేది ఒక 2-3 నెలల్లో తెలుస్తుంది.